ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రేపటి నుంచి వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రేపటి నుంచి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ రాశి వారి యొక్క గుణగణాలను తెలుసుకుందాం. వీరికి ఓపిక, సహనం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు చాలా తొందరగా కోపం వస్తుంటుంది. వీరు చేసే పనులు ఎక్కువ ఆలస్యం కాకుండా వెంటనే జరగాలని ఆశిస్తారు. వీరు దేనికైనా సరే ఎక్కువసేపు ఎదురు చూడటానికి అస్సలు ఇష్టపడారన్నమాట. వీరు బయట వారికి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. కొన్ని సందర్భాల్లో చాలా సున్నితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి చాలా దగ్గర అవుతారు. చెడు వ్యక్తిత్వం ఉన్నవారికి అస్సలు దగ్గరగా వెళ్ళరనమాట. గాఢంగా ప్రేమించే వ్యక్తులను అస్సలు దూరం చేసుకోరు. కొన్ని విషయాల్లో చాలా పట్టుదలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి నిజాయితీ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వవలసిందే. ఆ బహుమతులు సెంటిమెంటల్గా, క్రియేటివ్గా ఉన్నట్లయితే ఎక్కువగా లైక్ చేస్తుంటారు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం వలన కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న విషయాలకి ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో తెలీదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించడం జరుగుతుంది. టీచర్, లాయర్ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపార విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఫలం చేకూరుతుంది. కుటుంబంలో శుభవార్తలను వింటారు. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్య అవకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఉన్న అవంతరాలన్నీ తొలగిపోతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణం కోసం తగిన ప్లానింగ్లు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు గతం కంటే కూడా ప్రస్తుతం మరింత విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది. విదేశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఐఐటి మరియు మెడిసిన్ రంగాల్లో ప్రవేశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నవారు ప్రవేశ పరీక్షల్లో మంచి ఉన్నత ఫలితాలను పొందుకోబోతున్నారు. అనుకున్న కళాశాలలో సీటును సంపాదిస్తారు. గతంలో జరిగిన తప్పిదాలను తెలుసుకుని ఇకపై అటువంటి తప్పిదాలు జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. గృహాన్ని లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయాలని చేసే మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సఫలీకృతమవుతాయి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను వెంటనే చెప్పలేని సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. మొహమాటంగా ఉండే వైఖరి కొన్ని ఇబ్బందులను మీకు తీసుకొస్తుంది. నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కుంకుమార్చన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులైన వారు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనలకు తగిన జీవిత భాగస్వామిని పొందడం వలన సంతోషంగా ఉంటారు. మీ వివాహం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వలన మీరు నష్టపోతారు. సంతానం విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు. సంతాన ప్రవర్తన మీ యొక్క మానసిక ఆందోళనకు కారణమవుతాయి. సహోదర సహోదరి వర్గంతో కారణం లేనటువంటి విభేదాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులను ఒప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందరినీ కాదనుకుని మీకు మీరు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు, సిద్ధగంధం, ఆరావళి కుంకుమతో పూజ చేయటం వలన వాస్తు ఇతర దోషాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల పట్ల ఉన్న చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే పలు రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. క్రీడల్లో మంచి గుర్తింపు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్, డ్రైవింగ్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సాంకేతిక విద్యాపరంగా మంచి గుర్తింపు పొందుతారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. విదేశానికి సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మొత్తం మీద కొన్ని విషయాల్లో తప్ప చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.
మళ్ళీ అన్ని విషయాలు ఒక దారికి వచ్చే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. మీ శ్రమ ఫలిస్తుంది. సమాజంలో ఇతరులకు ఈర్ష్య, అసూయ కలగటానికి మీరు ఒక కారణమవుతారు. అంటే మీ జీవితం అనేది ఉన్నత స్థాయిలో ఉంటుందన్నమాట. మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన మీలో కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వారు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. మీకు ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించి ప్రతి విషయాన్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రువర్గానికి సరైన గుణపాఠాన్ని చెబుతారు. బంధుమిత్ర వర్గంలో వారు మీపై ఆరోపణలు చేయటం వలన మీరు ఆశ్చర్యకర పరిస్థితులను ఎదుర్కొంటారు. మనుషులు ఈ స్థాయికి దిగజారి కూడా మాట్లాడతారా అని ఆశ్చర్యపోతారు. సమాజంలో డబ్బుల కోసం ఏ పనైనా చేసేవారు ఉన్నారని కొద్దిగా లేటుగా తెలుసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించాలి అని అనుకునే వ్యక్తులకు ఖచ్చితంగా మీరు నో అనే చెబుతారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు తగిన ప్రాఫిట్స్ను పొందుతారు. ఇంటా బయట కూడా మీదే పైచేగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. ధైర్యం చేసే సందర్భానుసారంగా తీసుకునే డెసిషన్స్ మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు ఇతరులకు మంచి మాటలు చెప్పినా సరే వారు మీ మాటలను అస్సలు లెక్క చేయరు. అనుభవం లేని రంగాల్లో అంటే మీకు సంబంధించిన వ్యాపారాల్లో నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నష్టపోతుంటారు. గనుల వ్యాపారం, నూనె వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్, అలంకరణ సామాగ్రి విక్రేతలకు సంబంధించి, మేకప్ ఆర్టిస్టులకు సంబంధించి, టీవీ ఆర్టిస్టులకు ఇదంతా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. ఎందరికో ఉపాధి కల్పిస్తూ ఉంటారు. మీ చేతిలో ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించి సమాజంలో మంచి సేవను చేస్తారు. మీ వల్ల ఇతరులు లబ్ధిని పొందుతారు. వైద్య విషయంలో అఖండ జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. వైద్య రంగంలో ఉన్నవారు మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలుగుతారు. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో శివుడి దగ్గర ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరిస్తూ దీపారాధన చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. సుమంగళి పసుపు జలాలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయండి. అదేవిధంగా మహాతీర్థం పొడిని కూడా అభిషేకాల్లో ఉపయోగించండి. ఆ తీర్థం సేవించటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక స్థాయి మెరుగుపడుతుంది. అన్ని రంగాల్లో మీదైన స్థాయిలో ముద్రణ వేయగలుగుతారు. మీకున్న ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి అండగా ఉంటారు. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయటం వలన సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలిగే దోషాలన్నీ కూడా నశిస్తాయి. సో చూశారు కదండి, రేపటి నుంచి వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.